శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణంతో కూడుకొని వస్తున్న పౌర్ణమి తిథి. ఇది మామూలుది కాదండి, ఎంతో శక్తివంతమైనటువంటి భాద్రపద పౌర్ణమి. ఎన్నో రకాలైనటువంటి మార్పులు అయితే గ్రహాలలో కలగబోతున్నాయి. అయితే రాశి చక్రంలో అన్ని రాశుల వారిని పక్కన పెడితే గనక ముఖ్యంగా తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఊహించని ఒక విపత్తు అయితే కలగబోతుంది. ఈ యొక్క బంధానికి ముగింపు పలకాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి నుండి, గడ్డు సమయం నుండి భగవంతుడే మిమ్మల్ని బయట పడేయగలుగుతాడు. అయితే ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, ఏ జన్మలో మీరు ఏ పాపం చేసుకున్నారు, ఎందుకు అన్నట్లయితే గనక ఈ యొక్క చంద్రగ్రహణం పౌర్ణమి తిథి నుండి కూడాను మీ యొక్క జీవితంలో కఠిన పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. ఎన్ని రకాల కష్టాలు వచ్చినా కూడాను మీరు ఎంతో మానసిక స్థైర్యంతో తట్టుకొని నిలబడతారు. కానీ ఈ యొక్క కష్టం మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తుంది. ఆర్థిక నష్టం అయితే అస్సలు కాదండి. మీరు ఈ బంధాన్ని మీ దగ్గర నుంచి దూరం చేసుకోవాల్సి వస్తుంది. అది మీ తప్పిదమే కావచ్చు, లేదా ఎదుటి వారి తప్పిదమైనా కావచ్చును. ఇలా జరగబోతుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మీరే ఒక అడుగు వెనక్కి వేయాలండి. ఎందుకంటే మీకు బంధం అంటే ప్రీతి ఎక్కువ, విలువను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. డబ్బు కన్నా కూడాను మీరు బంధాలకే అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కావున మీరు ఒక అడుగు వెనక్కి వేసినా తప్పేమీ లేదండి. ఎప్పుడు కూడా తల ఎత్తుకొని తిరిగే మనస్తత్వం కలిగిన తులారాశి జాతకులు ఇటువంటి కఠిన పరిస్థితులు తలెత్తినప్పుడు చాలా వరకు కూడా తెలివితేటలతో వ్యవహరించడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. కోపాన్ని పక్కన పెట్టండి. ఆవేశపూరిత నిర్ణయాలకు ఇక సెలవు ప్రకటించండి. ఎందుకంటే ఎదుటి వారితో మీ యొక్క బంధం ముగింపు పలకడం కంటే కూడాను వారితో బంధం కొనసాగించడమే మీకు చాలా మంచిది. ఎందుకంటే వారు లేకపోతే జీవితంలో మీరు ఏమీ సాధించలేకపోతారు. మీరు ఎక్కువగా వారి మీద ప్రేమను పెంచుకున్నారు. వారు లేకపోతే ఏమీ చేయలేము అనే భావన కూడా మీ మదిలో ఎల్లప్పుడూ ఉంటుంది. వారు మరెవరో కాదండి, మీ యొక్క జీవిత భాగస్వాములు, లేదా మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు కావచ్చు. వారితో మీ యొక్క జీవితం ఎప్పుడూ కూడాను సాఫీగా సాగాలని నిరంతరం అనుకుంటారు. ఇదే విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అయితే చిన్న చిన్న మాట పట్టింపులు, చిన్న చిన్న అపార్థాలు పెరిగి పెరిగి పెద్దవి కాబోతున్నాయి, అనగా గోరంత కొండంత కాబోతున్నాయి. కావున ఇటువంటి విషయాలలో మీరే ఒక అడుగు ముందుకు వేయండి. ఏదైనా చిన్న అపార్థం కలిగిన వారిదే తప్పు అయినా కూడాను మీరే తల వంచుకోవడంలో తప్పు లేదండి. వారిని కూర్చోపెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే అపార్థాలు అన్నింటికీ కూడా తగు పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నంలో మీరే ఒక అడుగు ముందేయండి. అప్పుడే ఈ బంధం నుంచి మీరు బయటపడకుండా, ఈ యొక్క బంధం నుంచి మీరు ముగింపు పలకకుండా మిమ్మల్ని మీరు, అలాగే మీ యొక్క ప్రియమైన వారిని కాపాడుకున్న వారు అవుతారు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.